మెగా డిఎస్సి అంశంపై మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి అక్రమాలపై లోకేష్ స్పందించడం లేదని, యువత చేపట్టిన నిరసన ర్యాలీలను పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని ఆదిమూలం సురేష్ డిమాండ్ చేశారు. వారు చేసిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏవి పట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ కేవలం ప్రచారాలతోటి విద్యాశాఖ నడిపిస్తున్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. కొడుకని చెప్పి వెనకేసుకోవడం కాదు, సాక్ష్యాలతో ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా మీరు మరి వీటిని తప్పు అనుకుంటే మేము ఓన్లీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నామంటే దీన్ని పక్కన పెట్టి మీరు పక్కకు తొలగి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ సిబిఐ తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్, మేము అక్కడికి పోయాము, మరి సౌత్ కొరియా పోయాము, లేకపోతే రష్యా పోయాము, ఆ ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి, మరి ముఖ్యంగా రాష్ట్ర యువత జన్జీ ఈరోజు వారి ఆగ్రహవేశాలతోటి ఈరోజు రోడ్డుకెక్కి వారు చేసిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏవి పట్టకుండా